Hello friends, welcome to my YouTube channel. This is Chaitanya Patakamori. సో నేను పైథాన్ ప్రోగ్రామింగ్ అనే కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేయడానికి మనం ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అది అనకొండా సాఫ్ట్వేర్. సో నేను క్రోమ్లోకి వెళ్తున్నాను. అనకొండా నావిగేటర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ anaconda.com అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏ పాత్లో కావాలంటే ఆ పాత్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డి డ్రైవ్లో స్టోర్ చేస్తున్నాను అండ్ సేవ్ చేయండి. సో ఇది డౌన్లోడ్ అవడానికి కొంచెం టైం పట్టింది. సో ఇక్కడ ఈ అనకొండా నావిగేటర్ అనేది డౌన్లోడ్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఓపెన్ అనే బటన్ ఉండేది, దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ అండ్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ బటన్. సో ఇక్కడ మీరు లొకేషన్ ఇవ్వచ్చు, మీ ఫోల్డర్స్లో ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలనేది సాఫ్ట్వేర్. బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. సో నేను లొకేషన్ అనేది సి యూజర్స్లో 9155 సాఫ్ట్వేర్ అనే పాత్ర ఇచ్చాను అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో సెటప్ వాజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అండ్ దెన్ అగైన్ ప్రెస్ ఆన్ నెక్స్ట్. సో ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో అనకొండా నావిగేటర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది మన సిస్టంలో. సో ఈ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయడానికి విండోస్ బటన్ ప్రెస్ చేసి అనకొండా నావిగేటర్ అని టైప్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఓపెన్ అవడానికి, ఇప్పుడు దాకా వెయిట్ చేయండి. సో అనకొండా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో మన కోర్సుకి జూపిటర్ నోట్బుక్ యూజ్ చేస్తాం. సో జూపిటర్ నోట్బుక్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ లాంచ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ వెబ్ బ్రౌజర్లో. ఈ జూపిటర్ నోట్బుక్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఇంటర్నెట్ ఉండడం అవసరం లేదు. సో మన జూపిటర్ నోట్బుక్ ఇక్కడ లాంచ్ జూపిటర్ నోట్బుక్ క్లిక్ చేయగానే ఈ డిఫాల్ట్ డైరెక్టరీ అనేది సి యూజర్ నేమ్లో ఆ ఫోల్డర్లో అనేది ఓపెన్ అవుతుంది జూపిటర్ నోట్బుక్. ఈ పాత్లో కాకుండా మనకి కావాల్సిన పాత్లో జూపిటర్ నోట్బుక్ని ఓపెన్ చేయాలనుకుంటే విండోస్ ప్రెస్ చేసి అనకొండా ప్రాంప్ట్ అని టైప్ చేయండి. అనకొండా ప్రాంప్ట్ అనేది ఒక టెర్మినల్. సో దీంట్లో మనకు కావాల్సిన డైరెక్టరీ టైప్ చేసి అక్కడ జూపిటర్ నోట్బుక్ అని క్లిక్ చేస్తే జూపిటర్ నోట్బుక్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిడి అనే కమాండ్ చేంజ్ డైరెక్టరీ. ఇది సిడి అనే కమాండ్ ఒక డైరెక్టరీని చేంజ్ చేయడానికి వాడతాం. ఇప్పుడు నేను ప్రజెంట్ సి డ్రైవ్లో ఉన్న సి యూజర్స్ 91955లో ఉన్నా. ఫర్ సపోజ్ డి డ్రైవ్లోకి నేను వెళ్ళాలనుకుంటే డి కాలన్ యూజ్ చేస్తాను అండ్ సిడి అని స్పెసిఫై చేసి ఇక్కడ ట్యాప్ ప్రెస్
ఇక్కడ ప్రోగ్రామింగ్ అని ప్రెస్ చేస్తున్నాను. సో సిడి ప్రోగ్రామింగ్లో అనే ఫోల్డర్లోకి వెళ్తున్నాను అండ్ నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. సో డిఐఆర్ అని ప్రెస్ చేస్తే ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఫర్ సపోజ్ నేను పైథాన్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. సో సిడి పైథాన్ అని టైప్ చేయండి అండ్ డిఐఆర్ యూజ్ చేసి అందులో ఏమన్నా వ్యూ చేస్తున్నాను. సో ఈ పాత్లో జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేయడానికి జూపిటర్ నోట్బుక్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. సో జూపిటర్ నోట్బుక్ అనేది నేను స్పెసిఫై చేసిన పాత్లో ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏదైనా న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే న్యూ అనే బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు లేదా టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశాను. సో ఆ ఫోల్డర్కి రీనేమ్ చేయాలనుకుంటే ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ చేసి ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ రీనేమ్ మీద క్లిక్ చేయండి. సో నేను ఒక నేమ్ ఇస్తున్నాను, పైథాన్ ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్. సో ఇది క్లిక్ చేస్తే దీని లోపలికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను ఒక న్యూ పైథాన్ 3 ఇది పైథాన్ 3 అనేది ఒక జూపిటర్ నోట్బుక్, ఈ ఒక న్యూ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో మన కోర్సులో జూపిటర్ నోట్బుక్ వాడతాం ఎందుకంటే ఈ జూపిటర్ నోట్బుక్లో వేరే వాటితో కంపేర్ చేస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో జూపిటర్ నోట్బుక్ హ్యాస్ ఏ సెల్ స్ట్రక్చర్. సో ఇక్కడ జూపిటర్ నోట్బుక్ మొత్తం డిఫరెంట్ సెల్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. సో మిగిలిన సాఫ్ట్వేర్ నేను ప్రిఫర్ చేయను. అండ్ జూపిటర్ నోట్బుక్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ ఫర్ డేటా సైన్స్. అండ్ సో మన నార్మల్ టెక్స్ట్ అయినా టైప్ చేయొచ్చు, దాంట్లో కోడింగ్ అయినా టైప్ చేయొచ్చు. సో జూపిటర్ నోట్బుక్లో 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ సెల్ వచ్చేసరికి కోడింగ్ సెల్. సో ఆ సెల్లో మనం కోడ్ టైప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రాయన్బి కన్వర్ట్. సో నార్మల్ కంటెంట్ మనం టైప్ చేయొచ్చు, యాజ్ ఈజ్ నోట్ ప్యాడ్లో ఎలా టైప్ చేస్తామో అందులో కూడా అలా టైప్ చేయొచ్చు. అండ్ మూడో టైప్ ఆఫ్ సెల్ వచ్చేసరికి మార్క్ డౌన్. సో సమ్ డిఫరెంట్ సింబల్స్ యూజ్ చేసి మన HTML ఫార్మాట్లలోకి సింబల్స్ యూజ్ చేసి దాంట్లో టైప్ చేయొచ్చు. సో ఈ సెల్ని సెలెక్ట్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ షార్ట్ కట్స్ ఉంటాయి. బి అని ప్రెస్ చేస్తే ఈ సెల్కి బిలోలో ఒక సెల్ ఇన్సర్ట్ అవుతుంది. అండ్ ఏ ప్రెస్ చేస్తే ఈ సెల్కి అబోవ్లో ఇన్సర్ట్ అవుతుంది సెల్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమైనా టైప్ చేయాలనుకుంటే ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ కావాల్సింది మనం టైప్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెల్లో 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి అని చెప్పాను కదా. ఈ సెల్ మీద క్లిక్ చేస్తే ఈ సెల్ సెలెక్ట్ చేయండి. ఈ సెల్ మీద క్లిక్ చేసి సెల్ టైప్లో మనం కోడ్ సెలెక్ట్ చేయొచ్చు లేదా మార్క్ డౌన్ సెలెక్ట్ చేయొచ్చు అండ్ రాయన్బి కన్వర్ట్ అయినా చేయొచ్చు. సో రాయన్బి కన్వర్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ నోట్ ప్యాడ్ లాగా వర్క్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏ టెక్స్ట్ అయినా టైప్ చేయొచ్చు. మనం నోట్ ప్యాడ్లో ఎలా టెక్స్ట్ టైప్ చేస్తామో ఈ సెల్లో కూడా టెక్స్ట్ అనేది టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ దిస్ సెల్ ఈజ్ రాయన్బి కన్వర్ట్ సెల్. సో ఈ సెల్ని రన్ చేయాలనుకుంటే ఈ సెల్ అనే క్లిక్ చేసి రన్ సెల్స్ అని ప్రెస్ చేస్తే ఈ సెల్ రన్ అవుతుంది. లేదా దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి షిఫ్ట్ ప్లస్ ఎంటర్ కొట్టిన సెల్ అనేది రన్ అవుతుంది. సో ఈ సెల్ని రన్ చేసినా ఇక్కడ ఏమి చేంజెస్ అనేవి జరగలేదు. సో యాజ్ ఇట్ ఈజ్ నోట్ ప్యాడ్ లాగా కన్సిడర్ అవుతుంది ఇది.
అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెల్ వచ్చేసరికి మార్క్డౌన్ సెల్. సో ఈ మార్క్డౌన్ సెల్లో మనం డిఫరెంట్ ఫార్మాట్స్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ స్టార్, స్టార్టింగ్లో డబుల్ స్టార్ ఇచ్చాం అండ్ చివర్లో డబుల్ స్టార్ ఇచ్చాం. సో ఆ టెక్స్ట్ అనేది బోల్డ్ లాగా కన్సిడర్ అవుతుంది. బోల్డ్ టెక్స్ట్ టైప్ చేయాలనుకుంటే ఈ ఫార్మాటింగ్ వాడచ్చు. అండ్ స్టార్టింగ్లో సింగిల్ స్టార్ ఇచ్చి లాస్ట్లో సింగిల్ స్టార్ ఇచ్చిన దిస్ టెక్స్ట్ ఈజ్ ఇటాలిక్స్ లాగా కన్సిడర్ అవుతుంది. సో సింగిల్ అండర్ స్కోర్ ఇచ్చి లాస్ట్లో సింగిల్ అండర్ స్కోర్ ఇస్తే ఇటాలిక్స్ గానే కన్సిడర్ అవుతుంది. అండ్ బోల్డ్ ఫార్మాట్లో ఫస్ట్లో డబుల్ స్టార్ వాడచ్చు, లాస్ట్లో డబుల్ స్టార్ వాడచ్చు, లేదా ఫస్ట్లో 2 అండర్ స్కోర్స్ వాడి లాస్ట్లో 2 అండర్ స్కోర్స్ వాడినా అది ఆ టెక్స్ట్ అనేది బోల్డ్ ఫార్మాట్ లాగా కన్సిడర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ స్టార్ వాడి ఇక్కడ టైప్ చేస్తాను. ఈ సెల్ని టైప్ ఆఫ్ మార్చడానికి సెల్ టైప్లోకి వెళ్ళి మార్క్డౌన్ సెలెక్ట్ చేయండి. సో నేను డబుల్ స్టార్ ఇచ్చి దిస్ టెక్స్ట్ ఈజ్ ఇన్ బోల్డ్ ఫార్మాట్. సో ఇక్కడ నేను డబుల్ స్టార్ ఇచ్చాను. ఈ సెల్ని రన్ చేయడానికి Shift+Enter ప్రెస్ చేయండి. సో ఈ టెక్స్ట్ అనేది ఇక్కడ బోల్డ్ టెక్స్ట్ లాగా కన్వర్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ స్టార్ అయినా వాడచ్చు మనం. సో ఇటాలిక్స్గా వాడాలనుకుంటే సింగిల్ స్టార్ వాడుతున్నాను. దిస్ టెక్స్ట్ ఈజ్ ఇన్ ఇటాలిక్స్. సో స్టార్టింగ్లో సింగిల్ స్టార్ ఇవ్వాలి, లాస్ట్లో సింగిల్ స్టార్ ఇవ్వాలి. సో ఈ సెల్ని మార్క్డౌన్గా కన్వర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి, ప్రెస్ చేస్తే ఇది మార్క్డౌన్ సెల్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ రన్ చేయడానికి Shift+Enter కొట్టండి. సో ఈ టెక్స్ట్ అనేది ఇటాలిక్ టెక్స్ట్లో కన్వర్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం డబల్ అండర్ స్కోర్ అయినా వాడచ్చు బోల్డ్ టెక్స్ట్కి, లేదా ఇటాలిక్స్ ఫార్మాట్కి సింగిల్ అండర్ స్కోర్ అయినా వాడచ్చు. సో నేను సేమ్ ఇక్కడ ఏ టెక్స్ట్ అయితే ఇచ్చానో అది ఇక్కడ టైప్ చేస్తున్నాను. స్టార్టింగ్లో డబల్ అండర్ స్కోర్ పెట్టాలి, చివరిలో డబల్ అండర్ స్కోర్ పెట్టాలి. అండ్ ఈ సెల్ సెలెక్ట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ లోపల క్లిక్ చేస్తే ఇది సెల్ లోపల ఉన్నట్టు, ఈ బయట సెల్ సెలెక్ట్ అవ్వడానికి జస్ట్ ఎస్కేప్ కొట్టండి. సో ఆ సెల్ సెలెక్ట్ అవుతుంది. అండ్ ప్రెస్ చేయండి, మార్క్డౌన్ సెల్ అవుతుంది. సో ఈ సెల్ని రన్ చేయడానికి Shift+Enter కొట్టండి. సో దిస్ టెక్స్ట్ ఇన్ బోల్డ్ ఫార్మాట్. అలాగే సేమ్ నేను ఇటాలిక్స్ టెక్స్ట్ కూడా సింగిల్ అండర్ స్కోర్ వాడచ్చు స్టార్టింగ్లో అండ్ లాస్ట్లో. సో స్టార్టింగ్లో సింగిల్ అండర్ స్కోర్ ఇస్తున్నాను, లాస్ట్లో సింగిల్ అండర్ స్కోర్ ఇస్తున్నాను. అండ్ ఎస్కేప్ కొడితే ఈ సెల్ సెలెక్ట్ అవుతుంది, ప్రెస్ చేయండి, మార్క్డౌన్ సెల్ అవుతుంది. సో రన్ చేయడానికి Shift+Enter ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ డిఫరెంట్ హెడ్డింగ్స్ ఇవ్వచ్చు. హ్యాష్ సింబల్ వాడి డిఫరెంట్ హెడ్డింగ్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ హ్యాష్ వాడితే హెడ్డింగ్ 1 అండ్ ఎస్కేప్ ప్రెస్ చేయండి, కొడితే మార్క్డౌన్ అవుతుంది. సో ఈ హ్యాష్ పక్కన స్పేస్ ఇవ్వాలి అండ్ రన్ చేయడానికి Shift+Enter ప్రెస్ చేయండి. సో ఇది హెడ్డింగ్ 1 అనేది అయిపోయింది. అలాగే ఈ సైజుని డిక్రిమెంట్ అయినా చేయొచ్చు మనం. ఫర్ సపోజ్ డబుల్ స్టార్ ఇచ్చి స్పేస్ ఇచ్చి హెడ్డింగ్ 2 ఎస్కేప్ అండ్ ప్రెస్ అండ్ Shift+Enter. సో ఇది హెడ్డింగ్ 2 అయిపోయింది. సో అలా 5 స్టార్స్ వరకు ఇవ్వచ్చు మనం. అవి సైజ్ అనేది డిక్రిమెంట్ అవుతా వెళ్తాయి. అండ్ మనం ఏమన్నా బుల్లెట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలనుకుంటే సింగిల్ స్టార్ ఇవ్వండి, దిస్ ఈజ్ బుల్లెట్ పాయింట్, ఎస్కేప్ ప్రెస్ చేసి రన్ చేయండి. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఈ సెల్ అనేది సెల్ టైప్ అనేది కోడింగ్ సెల్లో ఉంది. సో ప్రెస్ చేస్తే మార్క్డౌన్ సెల్ అవుతుంది. సో Shift+Enter ప్రెస్ చేస్తే రన్ చేయండి.
సో బుల్లెట్ పాయింట్ లా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ స్పేస్ ఇవ్వాలి ఈ స్టార్ పక్కన. అలాగే సింగిల్ అండర్ స్కోర్ అయినా ఇచ్చి బుల్లెట్ పాయింట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ అండర్ స్కోర్ కదా, హైఫన్ ఇచ్చి మనం బుల్లెట్ పాయింట్స్ క్రియేట్ చేయొచ్చు. హైఫన్ ఇచ్చి దిస్ ఈస్ బుల్లెట్ పాయింట్. సో నేను మార్క్ డౌన్ గా కన్వర్ట్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. సో బుల్లెట్ పాయింట్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. అండ్ వన్ గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ లా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ ఇచ్చాను, దిస్ ఈస్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సో నేను రన్ చేస్తున్నాను దీన్ని. ఈ సెల్ టైప్ని సెల్ టైప్లోకి వెళ్ళి మార్క్ డౌన్ గా కన్వర్ట్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ లాగా ఇక్కడ క్రియేట్ అయింది. సో మనం దీని లోపల ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇవ్వాలనుకుంటే మనం 2 గ్రేటర్ దాన్ సింబల్స్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్రేటర్ దాన్ సింబల్స్ వాడాను, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రన్ చేస్తున్నాను. సో ఈ పాయింట్ లోపల ఈ పాయింట్ క్రియేట్ అయింది. సో సెల్ టైప్ అనేది హెడ్డింగ్స్ ఉంటాయి. అండ్ సెల్స్లో 2 మోడ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి గ్రీన్ కలర్ ఉంటుంది, ఒకటి బ్లూ కలర్ ఉంటుంది. సో నేను ఫర్ సపోజ్ లోపల ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఈ సెల్ అనేది గ్రీన్ కలర్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ సెల్ని ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు బ్లూ కలర్ అవుతుంది. సో లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ క్లిక్ చేయండి. అండ్ ఈ సెల్ మొత్తం సెలెక్ట్ అవ్వాలనుకుంటే ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఈ సెల్ సెలెక్ట్ అవుతుంది. అండ్ ఈ సెల్స్ని ఇలా మనం మూవ్ కూడా చేయొచ్చు, అప్ అండ్ డౌన్ ఆరోస్ వాడి. సో నేను బిలో సమ్ సెల్స్ ఇన్సర్ట్ చేస్తున్నా. సో బి ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్స్ వచ్చేసరికి నేను కొన్ని షార్ట్ కట్స్ డిస్కస్ చేస్తాను. ఇవి చాలా మనం ఫాస్ట్గా యూజ్ చేయొచ్చు సో కోడింగ్ చేసేటప్పుడు. సో టు రన్ ద సెల్, ఒక సెల్ని ఏదన్నా రన్ చేయాలనుకుంటే Ctrl+Enter. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ A=2 అని ఇచ్చి ఈ సెల్ రన్ అయింది, కానీ అవుట్పుట్ అనేది సో ఏ అనేది ప్రింట్ చేస్తున్నా. సో ఏ అనేది 2 అయింది. ఇలా రన్ చేయడానికి మనం Ctrl+Enter అయినా ఇవ్వచ్చు, లేదా Shift+Enter అయినా ప్రెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ షార్ట్ కట్. సో Ctrl+Enter అయినా ఇవ్వచ్చు, మనం Shift+Enter అయినా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి సెల్ ఇన్ 2 మోడ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి ఎడిట్ మోడ్ ఉండిద్ది, ఒకటి సెలెక్ట్ మోడ్ ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెల్ని ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేయగలనే గ్రీన్ కలర్ అవుతుంది, ఇది ఎడిట్ మోడ్. అండ్ ఎస్కేప్ ప్రెస్ చేస్తే బ్లూ కలర్ అవుతుంది, సెలెక్ట్ మోడ్ ఆఫ్ ది సెల్. సో ఒక సెల్ని అబౌవ్ యాడ్ చేయాలనుకుంటే ఏ ప్రెస్ చేయండి, అండ్ బిలో యాడ్ చేయాలనుకుంటే బి క్లిక్ చేయొచ్చు. సో ఈ సెల్ని సెలెక్ట్ చేశాను, ఏ కొడితే సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సెల్ సెలెక్ట్ చేసా, బి ప్రెస్ చేస్తే బిలో ఇన్సర్ట్ అవుతున్నాయి, ఏ ప్రెస్ చేస్తే అబౌవ్ ఇన్సర్ట్ అవుతున్నాయి. సో ఏదైనా సెల్ని డిలీట్ చేయాలనుకుంటే ఆ సెల్ని సెలెక్ట్ చేసి డి 2 సార్లు ప్రెస్ చేస్తే ఆ సెల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో నేను ఈ సెల్ సెలెక్ట్ చేసా, డి అని కొట్టా, ఈ సెల్ డిలీట్ అయిపోయింది. సపోజ్ ఈ సెల్ని సెలెక్ట్ చేశాను, 2 టైమ్స్ డి ప్రెస్ చేయాలి, అప్పుడు ఆ సెల్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఇలా డి పట్టుకొని ఉండండి, అన్ని సెల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఒక సెల్, మనం 3 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయని డిస్కస్ చేశాం కదా. ఆ మార్క్ డౌన్ ఒకటి, రాయన్బి కన్వర్ట్ ఒకటి, కోడ్ ఒకటి. సో ఈ సెల్ అనేది సెలెక్ట్ చేయండి, ఎం ప్రెస్ చేస్తే మార్క్ డౌన్ గా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ మార్క్ డౌన్ సెల్. ఇక్కడ నేను హెడ్డింగ్ అనేది ఒకటి తీసుకుంటున్నా. ఇక్కడ ఎస్కేప్ క్లిక్ చేస్తే
ఈ సెల్ అనేది సెలెక్ట్ అవుతుంది, ఎం ప్రెస్ చేస్తే మార్క్డౌన్ సెల్ అవుతుంది. సో దాన్ని రన్ చేయడానికి Shift+Enter క్లిక్ చేయండి. సో ఇది మార్క్డౌన్ సెల్ అనేది అయింది. మళ్ళీ ఇక్కడ ఈ సెల్ని సెలెక్ట్ చేయడానికి ఎస్కేప్ క్లిక్ చేస్తే సెల్ సెలెక్ట్ అవుతుంది. అండ్ ఆర్ క్లిక్ చేస్తే ఒక రా నోట్బుక్, ఒక నోట్బుక్ లా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈస్ నోట్బుక్ ఆర్ నోట్ప్యాడ్ లైక్ సెల్. సో ఈ సెల్ రన్ చేయడానికి రన్ సెల్స్ కొట్టండి. సో Shift+Enter ప్రెస్ చేసినా కానీ ఇక్కడ ఏమి చేంజెస్ అనేవి జరగలేదు. సో ఇది యాజ్ ఈజ్ ఒక నోట్బుక్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ మనం ఎంత టెక్స్ట్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఐఎమ్ గివింగ్, మనకు కావాల్సిన టెక్స్ట్ అన్ని ఇక్కడ రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఒక సెల్ని కోడ్ సెల్ లా కన్వర్ట్ చేయాలనుకుంటే Escape+Y. It is not Escape+C, so we have to click Escape+Y. Escape+ చేసి Y కన్వర్ట్ చేస్తే అది కోడింగ్ సెల్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ సెల్ని సెలెక్ట్ చేశాను, Y క్లిక్ చేస్తే అది కోడింగ్ సెల్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఎస్కేప్ ప్రెస్ చేయగలను, ఈ సెల్ సెలెక్ట్ అవుతుంది అండ్ కోడింగ్ సెల్ లా కన్వర్ట్ చేయడానికి Y క్లిక్ చేయాలి. సో ఈ సెల్ రన్ చేయండి, Shift+Enter ప్రెస్ చేయండి. సో ఇక్కడ కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఇవి సింటాక్స్ ప్రకారంగా రాంగ్ ఇవన్నీ పైథాన్లో. సో ఇది కోడింగ్ సెల్ కాబట్టి ఎర్రర్స్ వస్తున్నాయి. మళ్ళీ ఎస్కేప్, ఈ సెల్ సెలెక్ట్ చేయండి అండ్ ఆర్ క్లిక్ చేస్తే ఒక నోట్ప్యాడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో మనం ఒక అండు చేంజెస్ అయినా చేయొచ్చు, అండు ఆపరేషన్ అయినా పర్ఫామ్ చేయొచ్చు. Escape+Z. ఫర్ ఎగ్జాంపుల్ నేను Z క్లిక్ చేశాను. సో Z క్లిక్ చేయగలను, ఇంతగా సెల్స్ అన్ని డిలీట్ చేశాను కదా, అవన్నీ ఆపరేషన్స్ అన్ని అండు అయిపోయినాయి. అండ్ ఫర్ సపోజ్ ఈ సెల్ ప్రెస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇక్కడ టైప్ చేస్తున్నా, ఈజ్ ద సెల్. సో నేను ఈ సెల్ని డిలీట్ చేశాను. సో మళ్ళీ Z క్లిక్ చేయగానే ఈ సెల్ అనేది వచ్చింది. సో మనం ఎప్పుడన్నా పొరపాటు సెల్స్ అనేవి డిలీట్ చేసినా అండు ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. దానికోసం షార్ట్ కట్ అనేది Z. సో ఇవన్నీ ఇంపార్టెంట్ షార్ట్ కట్స్. ఇంకా చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. ఒకవేళ అన్ని షార్ట్ కట్స్ అన్ని చూడాలనుకుంటే Escape+H అని ప్రెస్ చేయండి. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ ద షార్ట్ కట్స్, ఈ షార్ట్ కట్స్ అన్నీ వచ్చేస్తాయి జూపిటర్ నోట్బుక్లో ఉన్నవన్నీ. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్లో నేను జూపిటర్ నోట్బుక్ వాడతాను, ఎందుకంటే ఇలా మనం ఈ టెక్స్ట్ అనేది ఇవ్వచ్చు, సెల్ మోడ్లో ఉండొచ్చు అండ్ కోడింగ్ అనేది డిఫరెంట్ పార్ట్స్లో రాయొచ్చు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ జూపిటర్ నోట్బుక్ అవుతాయి. సో ఈ సెల్స్ అన్ని డిలీట్ చేయడానికి ఈ D ప్రెస్ చేసి పట్టుకుంటే సెల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని ఒకసారి చూద్దాం మళ్ళీ. సో ఫస్ట్ మనం అనకొండాని ఇన్స్టాల్ చేసాం. సో అనకొండా అనేది డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అండ్ ప్యాకేజెస్ ఉంటాయి. అండ్ జూపిటర్ నోట్బుక్లో ఎలా యాక్సెస్ చేయగలం, దాంట్లో డైరెక్టరీ చేంజ్ చేసి ఈ CD అనే కమాండ్ వాడాలి, దాని పక్కన ఫోల్డర్ నేమ్ స్పెసిఫై చేయాలి. సో ఫర్ సపోజ్ నేను వేరే అనకొండా ప్రాంప్ట్ తీసుకున్నాను, మనం D డ్రైవ్కి వెళ్ళాలనుకుంటే D అని క్లిక్ చేసి కాలన్ ఇవ్వాలి. సో D డ్రైవ్లోకి వెళ్తుంది. ఇక్కడ CD వాడుకోవచ్చు, CDC అని ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ C అని డ్రైవ్ కాలన్ ఇచ్చి C డ్రైవ్లోకి వెళ్తుంది. సో నేను ఒకవేళ ఈ రిమూవ్ చేయాలనుకుంటున్నాను అనుకో, CD స్పేస్ డాట్ అని క్లిక్ చేస్తే ఎంటర్ ప్రెస్ చేయండి, CD డాట్ అని క్లిక్ చేయాలి, CD డాట్. సో ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ 9155 అనే ఫోల్డర్ రిమూవ్ అయింది. సో CD స్పేస్ డాట్ అని క్లిక్ చేస్తే సో ఈ ఫోల్డర్ అనేది ఒక ఫోల్డర్ వెనక్కి వెళ్ళింది. మళ్ళీ CD డాట్ ప్రెస్ చేస్తే సో C డ్రైవ్లో ఉంది. ఇక్కడ నుంచి D డ్రైవ్లోకి చేంజ్ అవ్వాలనుకుంటే D కాలన్ ఇస్తే D డ్రైవ్లోకి వెళ్తుంది.
ఒకవేళ నేను D డ్రైవ్లో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అవన్నీ వ్యూ చేయాలనుకుంటే DIR అని ప్రెస్ చేయండి, అవన్నీ వ్యూ అయిపోతాయి. సో నా D డ్రైవ్లో అనేది డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి. సపోజ్ నేను ప్రోగ్రామింగ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నా. సో CD అని ఇచ్చి ఆ ట్యాప్ ప్రెస్ చేస్తే డిఫరెంట్ ఫోల్డర్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేస్తే వేరే ఫోల్డర్ వస్తుంది. సో మన ఆటోమేటిక్గా ఇవన్నీ ఫిల్ అయిపోతాయి. సో CD ప్రెస్ చేసి స్పేస్ ఇవ్వండి. నెక్స్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రామింగ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నా. సో P అని ఇచ్చి ట్యాప్ ప్రెస్ చేయండి. ఈ Pకి సంబంధించిన ఫోల్డర్స్ అన్ని ఇక్కడ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. సో ప్రోగ్రామింగ్ అని వచ్చింది. సో ఎంటర్ కొట్టండి. సో ఈ ప్రోగ్రామింగ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయింది. ఈ కమెంట్ ప్రాంప్ట్లో ఉన్న ఇది మొత్తం స్క్రీన్ మొత్తం క్లియర్ అవ్వాలనుకుంటే CLS అనేవ్వండి. సో ఇది మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఈ అనకొండ సాఫ్ట్వేర్ అనేది ఒక IDE. మనకి అనకొండనే కాకుండా డిఫరెంట్ IDEs ఉంటాయి. IDE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఈ IDEs యూజ్ చేసి మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు. సో స్పైడర్ అనే IDE ఉంటుంది, విజువల్ స్టూడియో కోడ్ ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ IDEs ఉంటాయి. సో జూపిటర్ నోట్బుక్ అనేది డిఫరెంట్ సెల్స్గా ఆర్గనైజ్ అయ్యి ఉంటాయి కాబట్టి నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో ఈ జూపిటర్ నోట్బుక్లో డిఫరెంట్ ఫార్మాటింగ్స్ డిస్కస్ చేసాం. అండ్ సపోజ్ నేను ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం ఇన్స్టాలేషన్ ఆఫ్ అనకొండ సాఫ్ట్వేర్ చూసాం. జూపిటర్ నోట్బుక్ సెల్స్ అండ్ టైప్స్, హౌ టు కన్వర్ట్ ద సెల్ టైప్, ఇవన్నీ చూసాం. సో డిఫరెంట్ షార్ట్కట్స్ present in the Jupyter notebook డిస్కస్ చేసుకున్నాం. So that's it for today guys.